త్వరలోనే రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ కంటే తాము 8 నెలల్లో చేసిన రుణమాఫీ ఎక్కువ అని చెప్పారు. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల విషయం కూడా నేను స్పష్టమైన ప్రకటిస్తున్నా. మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము. రేషన్ కార్డు కేవలం రేషన్ కోసమే ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది. మేము ఇప్పుడు క్యాబినెట్లో కొత్త రేషన్ కార్డుకి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఏ క్రైటీరియాపై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము. దానికి గైడ్ లైన్స్ మేము ఇంకా ఫ్రేమ్ చేయలేదు. ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంది. రేషన్కి రేషన్ కార్డు, ఆరోగ్య విషయాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నాం. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం. రేషన్ కార్డు వాజ్ ద బేసిస్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ ఆరోగ్యశ్రీ. ఇట్లా కాకుండా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటారు. రేషన్ కావాల్సి